ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1/9/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్లపక్షము నవమి రాత్రి 2:41 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 7:51 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 10:09 నుంచి 11:55 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:30 వరకు, దుర్ముహూర్తం రెండవ పర్యాయం మధ్యాహ్నం 3:08 నుంచి 3:58 వరకు, రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:24 వరకు, సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:26 నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగం, ధన ఆనంద అదృష్ట యోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్నటువంటి కార్యక్రమ సిద్ధి అంటే కార్యక్రమంలో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు, విద్యార్థులకి ఉద్యోగస్తులకి లాభదాయకమైన స్థితి, వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోవడం, విదేశాలు వెళ్లే నిమిత్తం ఏమి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలంగా మారబోతున్నాయి. తప్పకుండా ఆనందకరమైన శుభయోగ ప్రాప్తి, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. అదే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం బలంగా కనబడుతోంది. స్థిరాస్తులను పొందుకోవడం, అలాగే సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, కోర్టు వివాదాల సమసిపోవడం, చాలా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధనయోగము, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, ఆనందకరమైన సంతాన అదృష్ట శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి శుభయోగమే, వస్తు వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. వజ్ర, వస్త్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం, వస్తులాభము, వాహన సౌఖ్యము, శుభయోగము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ వృద్ధి, వివాహ యోగ్యత, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవచ్చు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి, సినిమా ప్రపంచంలో లాభాలు పొందుకునే అవకాశాలు, శత్రునాశన, మిత్రలాభం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన స్థితి. తప్పకుండా ఈరోజు మీకు ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, ప్రశాంతత, శుభకరమైన సంతాన యోగం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అదృష్ట యోగం ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి అద్భుతం, ఆనందకరమైన సంపద, వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యా అనుకూలత, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలో సంపూర్ణ విజయాన్ని సాధించవచ్చు. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమకు లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయం, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు, కుటుంబ సౌఖ్యము, ఆస్తి లాభాలు, సంతాన యోగము, అలాగే కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశాలు, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా శుభయోగం, శత్రునాశన, మిత్రలాభం, ప్రయాణ అనుకూలత, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. మీరు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి శుభయోగం, శత్రునాశనం, మిత్రలాభం, మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా మంచి లాభాలు. ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, అలాగే విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటుకు ఉద్యోగ లాభాన్ని, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. ఆత్మస్థైర్యము, మంచి ఆనందకరమైన వృత్తి ఉద్యోగాది లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ప్రశాంతత, ఆనందయోగం, ఆర్థిక లాభం, ధన కనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఇది చాలా మంచి సౌకర్యవంతమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ప్రశాంతత, ఆనందాది అదృష్టయోగాలు ఉంటాయి. వీరికి 9 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పర్వాలేదు, అంటే కొంత సామాన్య ఫలితాలు కనబడుతున్నా గురువు యొక్క ప్రభావము చేత ఈరోజు అనుకూలవంతమైన గృహయోగం కానీ, వాహన సౌఖ్యాన్ని పొందుకుంటారు. అయితే ఖర్చు విషయంలో పెద్దల మాట వినకపోతే కాస్త నష్టాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అంటే పెద్దవాళ్ళ మాటలు వినడం వల్ల అధికమైన ఖర్చును నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. అదొక్కటే మైనస్ తప్ప మిగతా అన్ని విషయాలు అనుకూలత. అలాగే విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకుండా ఉంటే చాలు. మీ పరీక్షను మీరు రాయండి, తప్పకుండా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, విజయాన్ని, మంచి పర్సెంటేజ్ పొందుకునే అవకాశం. ఇతరుల మీద ఆధారపడితే మాత్రం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఈరోజు మీకు కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపార లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. కొత్తగా వ్యాపార భాగస్వామిని కలుపుకునే అవకాశం, కొత్త వ్యాపారం నడుపుపెట్టే అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, వృత్తి ఉద్యోగాది లాభాలు,
కుటుంబపరమైన అభివృద్ధి, సోదర మైత్రి, ఆస్తి తగాదాల నుంచి బయటపడే అవకాశం, కోర్టు వివాదాలు మీకు తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, ఐశ్వర్య ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి. అన్ని రకాల శుభ ప్రయోజనాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ఆనందకరమైన సంపద, ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి విజయ పరంపర, అదృష్టాది ఆనంద యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం, మంచి ఐశ్వర్యాన్ని పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర సూపరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం కూడా బెంచ్ మీ నుంచి ప్రాజెక్టు వెళ్ళగలిగే అవకాశం, ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. వస్తు వాహన ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. శత్రునాశనం, మిత్రలాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని వారికి ముఖ్యంగా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, మంచి మాట తీరు, వ్యవహార శైలి, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకున్నది సాధించగలిగేటువంటి పట్టుదల, ప్రతి పనిలో కూడా పరిపూర్ణత, మంచి వ్యక్తులతో పరిచయం మీకు ప్రశాంతతని, ఆనందాన్ని, విద్యలో రాణింపు, ఉద్యోగంలో ప్రశాంతత, ధనయోగం, ఐశ్వర్యం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, రుణ విమోచనం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వాక్చాతుర్యం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధనయోగం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, వస్తులాభము, వాహన యోగము, శత్రునాశనం, మిత్రలాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందయోగం, ఐశ్వర్యం, శుభకర బంధుమిత్రుల లాభము, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాలు. ఈరోజంతా మీకు శుభకర ఆనంద యోగం చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా పట్టుదల, ప్రశాంతత, కార్యదక్షత, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, శుభవార్త శ్రవణం, సంతాన యోగం, రోగనాశనం, వీసా సౌలభ్యం, విద్యాభివృద్ధి, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, శత్రునాశనం, మిత్రలాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రయాట్లో వెళ్ళగలిగే అవకాశాలు, ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళగలిగే శుభయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్,
ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. మంచి కార్య నైపుణ్యంతో అందరి యొక్క మన్ననలు పొందుకునే అవకాశం. ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వము, గొప్ప వ్యాపార ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వివాహ యోగ్యం, సంతాన యోగ్యత, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా చాలా మంచి సౌకర్యవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరపు విషయాల్లోకి వెళ్ళకండి. తెలియని విషయం గురించి అధికంగా విశ్లేషణ చేయకండి. తెలియని వ్యక్తులతో వ్యాపార ప్రయత్నం, ఏదో రహస్యాలు, కుటుంబ రహస్యాలు చెప్పడం, అనవసరపు మాటలు చెప్పడం, లేనిపోని వ్యక్తిగత గోప్యతని బయటకు వెల్లడించడం ఇవి నష్టాన్ని కలిగిస్తాయి. ఆడపిల్లలు జాగ్రత్త. అనవసరపు ధర్మ వ్యతిరేకమైన వ్యక్తులతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త ఉండండి. అనవసరపు మరకలతో, చెడ్డవారితో దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, లేదా ఇబ్బందులు పడతారు. తస్మా జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా స్వల్ప ఇబ్బందులు వచ్చే అవకాశం. అంటే చిన్న ఆటంకాలు. అదే మీరు పెద్దవాళ్ళ మాట విన్నా, జాగ్రత్తగా ఉన్నా, తొందరపాటు లేకుండా ఉన్నా, భగవద్భక్తి బాగా ఉన్నా, ధర్మాన్ని పాటిస్తున్నా, అలాగే ముఖ్యంగా స్నేహితుల వల్ల మీరు జరిగిన నష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినా మీకు శుభం ఉంటుంది. అంటే నమ్మిన వాడే మోసం చేస్తాడు. ఈ స్నేహితులు అనే వాళ్ళే మిమ్మల్ని పక్కదారి పట్టించే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండగలిగితే చాలా మంచి అదృష్టవంతమైన ఆరోగ్య భారతం, ఆర్థిక భారతాన్ని పొందుకోవచ్చు. ఏదో వచ్చాడు మొన్న వినాయక చవితి నుంచి ట్రంప్ గాడు ఏదో డబ్బులను పెంచేశాడు, వాడు చేస్తున్నాడు అనేటువంటి విషయం అక్కర్లేదు. ఎవరు పెంచినా మనకు అభ్యంతరం లేదు. ఆర్థికపరమైనటువంటి భారతీయ పురోగతి అద్భుతంగా ఉంది. మనందరం మన ధనం మనమే వినియోగించుకున్నా, మన వస్తువుల్ని మనమే వినియోగించుకున్నా బోలెడు ఆదాయం ఉంటుంది. కాబట్టి అనవసరంగా భయపడి భయాందోళనకు గురైపోయి షేర్ మార్కెట్ పతనం అవ్వడానికి దానికి కారణం అవ్వకూడదు. ఏదేమైనా ఈరోజు కాస్త లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల మాత్రమే నష్టం ఎక్కువ ఉంది. అటువైపు వెళ్ళకండి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉంటే మంచి శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా పర్వాలేదు, కాస్త లాభాలు ఉన్నాయి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి స్వదేశంలో మంచి లాభాలు, విదేశాలు నష్టాలు వచ్చే అవకాశం. అలాగే విద్యార్థులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. దాన్ని అధిగమించగలిగితే దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం, అంటే గురుదత్త చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల ప్రశాంతత, ఆర్థిక లాభం, శత్రునాశనం, మిత్రలాభం, శుభయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఏదేమైనా తప్పకుండా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యలో, ఉద్యోగంలో ప్రశాంతమైనటువంటి శుభ సుఖ ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు. అలాగే ప్రతి పనిలో కూడా పరిపూర్ణత శుభస్థితి, పెద్దల మన్ననలు పొందుకోవడం వల్ల ఆస్తి పంపకాల విషయంలో జోక్యం చేసుకోకపోవడం, కోర్టు వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా పర్వాలేదు, సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. ఏదేమైనా జన్మ జాతకాలను చూయించుకోవడం, శుభ సమయాన్ని పాటించడం, హనుమాన్ చాలీసా, అలాగే మనకి మన గురుదత్త చరిత్ర పారాయణ చేయడం, భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో జాగ్రత్తలు వహిస్తూ ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తే మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి దీంట్లకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా పర్వాలేదు, కాస్త జాగ్రత్తలు పాటిస్తే లాభవంతంగా ఉంటుంది. భగవంతుని ఆరాధన చాలా ముఖ్యమైనది. నేను చెప్పిన సమయంలో నేను చెప్పినటువంటి అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి
అదృష్ట యోగమే. ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, బంధుమిత్రుల సమాగమం, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, శత్రునాశనం, మిత్రలాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందమే, శుభజీవనం. వివాదాలన్నీ కూడా దూరం చేసుకునే అవకాశం. అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మడుకు లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. బంధుమిత్రులతో అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. ఉద్యోగంలో రాణింపు, విద్యలో అనుకూల స్థితి, బ్యాక్లాగ్స్ కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి విజయం సాధించగలిగే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యట్లకి అభివృద్ధి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్ వ్యాపారంలోను, కన్సల్టెన్సీ, ఆధారపడాల విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉంటాయి. ప్రశాంతం నుండి ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యాపార లావాదేవీల్లో అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. అలాగే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి ప్రశాంతమైన శుభజీవనం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ. అలాగే రాజకీయ లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, కళాకారుల, క్రీడల లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్ల కూడా చాలా అదృష్ట యోగాలు అనుకూలవంతంగా ఉంటుంది. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవనానందం, శుభకరమైన సంతాన యోగం, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోర్టు వివాదాల సమస్య పేరు నుండి అదృష్ట యోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఆర్థికాభివృద్ధి, ఆనంద యోగము, శుభకరమైనటువంటి సంతాన సౌభాగ్య ఆనంద యోగాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపార శుభయోగాలు. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, మత్స్యకారుడికి, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అనుకూలవంతమైనటువంటి వ్యాపార లావాదేవీలో లాభం. మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ప్రేయసి పిల్లల సఖ్యత, భార్యాభర్తల అన్యోన్యత, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజంతా చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.